అనేక పార్టీలకు తిరిగే పగటి వేషగాడు రవి శ్రీనివాస్ అని డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఆయన మాట్లాడారు. మంత్రి సీతక్క మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రవి శ్రీనివాస్ను 6 ఏళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ శ్రీనివాస్ తీరులో మార్పు రాలేదని ఆరోపించారు. పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీసీ అధ్యక్షుడు హెచ్చరించారు. 6 గంటల ప్రాంతంలో సిద్ధంగా ఉండాలి. హైదరాబాద్ మీటింగ్ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి మన పార్టీలో ఉండాలి. మళ్ళీ ప్రతి మండలానికి సంబంధించి ఒక మాట్లాడినట్లే గత మధ్యాహ్నం సిద్దిపేట ఇది నుంచి 6 గంటల ప్రాంతంలో సిద్ధంగా ఉండాలి. హైదరాబాద్ మీటింగ్ అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి మన పార్టీలో ఉండాలి. మళ్ళీ ప్రతి మండలానికి సంబంధించి ఒక మాట్లాడినట్లే గత మధ్యాహ్నం సిద్దిపేట దాదాపుగా 36 మంది అని అధికారిక ప్రకటన వస్తుంది అని అంటున్నారు. కరెక్ట్గా తెలియదు, కానీ ఆ సంఘటన చాలా బాధాకరం. దాంట్లో మృతి చెందిన కుటుంబాలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళందరి కుటుంబాలను ఆదుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందనే విషయం ప్రకటిస్తూ భవిష్యత్తులో ఇట్లా సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకోవాలనేటువంటి విషయంలో కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ఇప్పుడు పెద్దలు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లురావు గారికి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కొమరం జిల్లా తరపున కూడా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరపున కూడా మేము మల్లురావు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే రావి శ్రీనివాసరావు అనేటువంటి సిరిపూర్ నియోజకవర్గానికి సంబంధించిన బాధ్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ చేద్దామని చెప్పని కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేస్తే సీతక్క పట్ల అనిష్ట మాటలు మాట్లాడము, తర్వాత ఎమ్మెల్సీ గారి ముందట కొద్దిమంది తీసుకుపోయి ధర్నా చేయడము, తర్వాత గత 8-9 నెలల కాలంలో కూడా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ ఇచ్చినా కూడా ఏ ప్రోగ్రామ్స్ అటెండ్ కాకుండా కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసిన విషయాలలో అన్నీ మేము క్రమశిక్షణ సంఘం తరఫు నేను దరఖాస్తు పెడితే ఆ దరఖాస్తు మీద స్పందించినటువంటి చిన్నారెడ్డి గారు మొదటి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నోటీస్కు స్పందించినటువంటి దాన్ని మళ్ళీ రావి శ్రీనివాస గారికి పంపిస్తే రావి శ్రీనివాస గారు రిప్లై ఇవ్వడం జరిగింది. దాదాపు 10 పేజీలు ఇచ్చారట. నేను చదవలేదు కానీ